Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఒకటి గురుగారు ఇంత జరుగుతున్నా నాకు ఇక్కడ ఒకటి నచ్చింది గురుగారు. ఈ ఎద్దుల బండి, గుర్రపు బండి చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకు అసలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా. నాకు ఎడ్ల బండి అంటే మా ఆవిడకి ఈ రెండు చాలా ఇష్టం. గుర్రం బండి, ఎడ్ల బండి భీమవరం నుండి చేయించి తీసుకొచ్చాను. భీమవరం నుంచి అంటే ఎడ్ల బండి వరకే. ఈ ఎద్దులు మాత్రము నేను వేరే రాష్ట్రం మహారాష్ట్ర నుండి చేపించి తీసుకొచ్చాను. ఇదంతా టేకా గురుగారు? ఇదంతా టేకుడ్, మొత్తం టేకుడ్. దీనికోసం ఈ షెడ్ వేసింది మా ఆవిడ, వేపించి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వర్షానికి ఏం డిస్టర్బ్ కాకుండా, ఎండ లేకుండా. అలాగే ఈ గుర్రాన్ని కూడా చేయించాము. కొద్దిగా కలరింగ్ వేయించాలి దీనికి. ఈ గుర్రాన్ని కూడా చేయించాము. ఇదేమో తయారు చేయించారు. ఇది ఈ జట్కా బండి వచ్చి 80 సంవత్సరాల కిందది. ఇది రాయగిరి నుండి తీసుకొచ్చాం. భువనగిరి దగ్గర కొన్నాను నేను. పెద్ద మనిషిది కొనుక్కున్నాను. వాళ్ళ అబ్బాయి అడ్వకేట్. అయితే ఆయన పెద్ద మనిషి 80 ఏళ్ళు ఉన్నా ఆయన దీన్నే వాడుతున్నాడని వాళ్ళ అబ్బాయి నేను అడిగితే, గురువు గారు మా నాయన 80 ఏళ్ళకు కూడా ఇంకా ఈ జట్కా నడిపిస్తున్నాడు, మేమేమో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నాము, మా నాయన వినట్లేదు, జల్లి తీసుకుపోండి అంటే కొనుక్కో తీసుకొచ్చుకున్నాం. ఈ గుర్రము ఇది. ఎద్దుల్ని చూస్తే నిజంగా దూరం నుంచి చూస్తే నిజమైన ఎద్దుల్లాగా ఉన్నాయి గురువు. అవును, అంటే బయట కామెంట్స్ వేరే, కానీ మీకు మీ ఆవిడకు సహజం కదా. కామెంట్లది ఏముందండి, ప్రతి వ్యక్తి ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కామెంట్ వాళ్ళది. సోషల్ మీడియా ఉన్నదే దానికోసం. చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఎవడి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడతాడు. మనకేముంది, భయపడేది ఏముంది, వాడు సరే వాడి కర్మ, మనం అంతే, అంతకుమించి మనం మాట్లాడేది ఏం లేదు. సరే గురుగారు, మీరు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్. ఎప్పుడు కూడా మీ చుట్టూ వైఫై లాగా తిరుగుతుంటదా కాంట్రవర్సీ? నేను ఇవాళ కూడా నేనేమి యుద్ధం చేయాలనుకోవట్లా, నన్ను విమర్శించిన వాళ్ళ మీద కక్ష పెంచుకోవాలా ఏం లేదు. నేను ఒకటే అనుకుంటా, నేను చేసేది కరెక్ట్ అయితే అమ్మవారు నా వైపు ఉంటుంది, నేను చేసేది తప్పైతే నన్ను నాశనం చేస్తుంది. అంతే, సింపుల్ లాజిక్. సర్వనాశనం అయిపోతా నేను కనుక శాస్త్రానికి విరుద్ధం చేస్తే, నేను ఒకవేళ దశమహావిద్యల్లో నేను చేసేది తప్పైతే, నేను చేసే పూజలు తప్పైతే, నేను వామాచార విధానాన్ని తప్పుదో పట్టించినా, లేకుంటే తంత్ర మార్గంలో తప్పు చేసినా, నన్ను 100% అమ్మవారు నన్ను శిక్షిస్తుంది. ఒకవేళ నేను తప్పు చేయకపోతే నన్ను టార్గెట్ చేసిన వాళ్ళని అమ్మవారు చూస్తుంది. అంతే, అంతకంటే నేనేం చెప్పను. దీంట్లో మీరు అప్పుడప్పుడు రంగురంగుల బట్టలు వేసుకొని, అద్దాలు పెట్టుకొని చాలా స్టైలిష్ గా, మరి ఇంత ప్రెషర్ లో, ఇంత టార్చర్ లో, ఇంత టార్గెట్ లో సేద తీరాలంటే కనీసం ఈ మాత్రం లేకపోతే నేను బతికేది ఎట్లా? ఇంత అద్భుతంగా అసలు ఈ ఫామ్ హౌస్ ఇలా తీర్చిదిద్దాలని ఎలా అనుకున్నారు గురుగారు? ఏం లేదంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అంతే. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. కేసీఆర్ ధీటుగా నేను కట్టాలి. కేసీఆర్ ఆయన గెస్ట్ హౌస్ లో ఉండే అంత భాగం కాదు మనది. గ్రీనరీ తప్ప ఏముండదు ఇక్కడ. ఓకే గురుగారు, ఒక్కసారి ఆ బండిని చూడండి. ఆ బండి ఎవరిది గురుగారు? నాకు చేతకి ఇట్లా పెట్టాలని చెప్పి అనిపించి చేతకు అడిగితే చేతకు పెట్టాలని, ఇక్కడ పెట్టాలని కొనుక్కున్నా. ఇది 4000కు 3500. ఈ బండి గుజరీ బండి అదే తుప్పు బట్టి ఇట్లా ఉంది. దీన్ని 4000 కొని పెట్టాడంట. కలర్ వేసిందండి, కలర్ కూడా వేసారంట. వేణుస్వామి గారిని ఏమనాలండి? 4000 రూపాయలు అంటే 4000 రూపాయలు కూడా రాష్ట్రాలు కొనొచ్చు. మరి అంతే కొన్నారు గురుగారు. కారు కూడా పైకి ఎత్తేసారు, కింద ఉండకూడదు, కార్ అని పైకి ఎత్తేసారు. అది బ్యాంకాక్ లో మనము వాకింగ్ స్ట్రీట్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఒక సిక్కుల వాళ్ళది హోటల్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఒక రెడ్ కలర్ కార్ గోడకు పెట్టింది. అవును గురుగారు, తెలుసు కదా. నాకు అప్పుడు చూసినప్పుడు నాకు కూడా నా ఫామ్ హౌస్ లో పెట్టుకోవాలని చెప్పి జెన్, మారుతి జెన్. సో ఇది ఇంజన్ ఉండదు దాంట్లో. ఇంజన్ లేకుండా దాన్ని తీసుకొచ్చి 50,000 కొనుక్కొచ్చి 2 రాడ్లు పెట్టి పైన పెట్టి దానికి పెయింటింగ్ వేయించుకున్నా. కాదు గురుగారు, సరే నేనంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఏదో ఫ్రెండ్స్ పిలిస్తే బ్యాంకాక్ వెళ్ళి వచ్చాను. నేను చూసొచ్చా, ఒకసారి వెళ్ళి చూసాను. మేమంటే ఒకళ్ళము అలా వెళ్ళాము. మీకేం పని గురుగారు? బ్యాంకాక్ వాకెన్ స్ట్రీట్ లో ప్రపంచంలోని అందాలన్నీ ఆడే ఉంటాయి కదా. అవును, మీకేం పని గురుగారు? బ్యాంకాక్ పోయి వాకింగ్ స్ట్రీట్ చూడకపోతే ఎయిర్పోర్ట్ విమానం చూసావా? స్వాములనే గుళ్ళో పూజారి కాదండి నేను, ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్ అనేది నా వృత్తి, నా ప్రవృత్తి ఎంజాయ్ చేయడము. ఓకే, మీరు భలే ఉన్నారా మీరు. అంటే మసాజ్ కూడా చేయించుకుంటారు మీరు అక్కడ? మసాజ్ ఇండియా దాటిపోయేంత సీన్ లేదు. హైదరాబాద్ చాలా డెవలప్ అయింది అతడి సినిమాలో. దీనికోసం ఇంకా బ్యాంకాక్ కు మసాజ్ కు పోయిందంటే వాడు 100% వేస్ట్ ఫెయిల్ అని అర్థం. అవునా? ఏంటి గురుగారు అట్లా? హైదరాబాద్ లో ఉన్నాయి కదా. మీరు ఎందుకు వెళ్ళారు మసాజ్ బ్యాంకాక్? నాకు బ్యాంకాక్ లో ఫ్రూట్స్ అంటే ఇష్టము, బ్యాంకాక్ లో వైట్ శాండ్ బీచ్లు అంటే ఇష్టము. సో నా ఇష్టం అది. నేను అక్కడ కూర్చొని నేను పటాయా కోరల్ ఐలాండ్ వెళ్ళి కోరల్ ఐలాండ్ లో కూర్చోవడం ఇష్టం, కొబ్బరి బొండాలు తాగడం ఇష్టం. నేను అక్కడ ఉంటే నేను ఫుడ్ తినను, కొబ్బరి బొండాలు ఫ్రూట్స్ మీద ఉంటాను జీవితం. 5 రోజులు ఉంటే 5 రోజులు అదే తింటా నేను. సూపర్ గురుగారు. బ్యాంకాక్ ఆల్రెడీ నాకు తెలిసి నా ఎంటర్ అయింటది కాబట్టి అబద్ధం చెప్పాను, 35 టైమ్స్ వెళ్ళి ఉంటాను. 35 టైమ్స్? అంటే ఎందుకు వెళ్ళానంటే అక్కడ ప్రపంచంలోనే నెంబర్ 1 స్టోన్స్ దొరుకుతాయి.
ఓకే ఓకే అక్కడ స్టోన్స్ దొరుకుతాయి. చోన్బురి అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. సో ఇలా కూర్చోండి గురుగారు ఒకసారి. సో ఆ రోడ్డు మీద పెట్టి అమ్మే దాంట్లో భాగంగా నేను వెళ్ళి స్టోన్స్ ఫ్రీగా ఇస్తాను, అమ్మను ఫ్రీగా ఇస్తాను. నా క్లయింట్లకు ఎవరికైనా నేను ఫ్రీగానే ఆ స్టోన్స్ అనేవి ఫ్రీగా ఇస్తూ ఉంటాను. ఓకే ఓకే అందుకోసమే వెళ్తా. ఒక రోజు ఆ పని చూసుకొని మిగిలిన 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ పని చేసుకొని వెళ్ళిన ప్రతిసారి నేను చూసేది ఏంటంటే కోరల్ ఐలాండ్ లో వెళ్ళి 2 days ఉంటా. ఓకే. రెండోది ఏంటంటే అక్కడ కోరల్ ఐలాండ్ లోపలికి వెళ్ళారా గురుగారు? వాటర్లో వెళ్ళలేదు. భయం నాకు. భయమా? భయం. వాటర్ అంటే భయం. వాటర్ అంటే భయం ఏం లేదు, ఈత కొడతా. అలాంటివి చేయాలంటే కొద్దిగా భయం నాకు. ఎత్తైన ప్రదేశాలంటే నాకు అది అంటే నా బంధువులు కొంతమంది ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి చనిపోయినారు. బంగి డ్రైవ్ అంటారు కదా గురుగారు, అట్లాంటి చేస్తే వేణుస్వామి చేస్తే చేయలేను, నేను చేయలేను. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, జగన్ గారు చేసినారు. చాలా అంటే దానికి ఒక ఏజ్ ఉంటుందండి, 35-40 years అంటే ఓకే. మీరు వృద్ధులా గురుగారు? ముసలివారా? ముసలివాడిని, మీకంటే ముసలివాడిని గురుగారు. సరే గురుగారు, అసలు ఈ ఫామ్ హౌస్ లో ఈ వేదిక, ఈ గార్డెన్ ఎందుకు గురుగారు? ఇదంతా ఏమైనా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు ఇక్కడ? నేను చెప్పాను కదా, ఇది కమర్షియల్ కాదు, నా కోసము నా ఇష్టం కోసము నేను కట్టుకున్నటువంటిది. ఇప్పుడు నిన్న ఆశీర్వచనం ఇక్కడ చేసుకున్నాం మేము, వేద ఆశీర్వచనం. మా అమ్మగారి కార్యక్రమం ఇక్కడ చేసుకున్నాము. స్టేజ్ మీద ఫోటో పెడితే వచ్చిన వాళ్ళందరూ ఫోటోకి దండం పెట్టుకొని పూలు వేసి వెళ్ళారు. సో నా పర్సనల్గా ఇక్కడ నేను చేసుకునే కార్యక్రమాల కోసం నేను చేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే విఐపీలకు సంబంధించిన కార్యక్రమాలు, సినిమా వాళ్ళకి సంబంధించి, పొలిటీషియన్స్ సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ అంటే వాళ్ళ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అక్కడ వెళ్తే చూస్తాం. ఇప్పుడు ఇక్కడికి ఏమైతుంది అంటే అక్కడ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆశీర్వచనం ఉంటది కదా. ఓకే. సో ఆశీర్వచనం పండితులు, వేద పండితులు ఆశీర్వచనం ఇస్తారు. వేద పండితులు వచ్చి ఇస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇక్కడ పూజ చేయించుకున్నారు నా దగ్గర. సో మీరు పూజ అయిపోయిన తర్వాత మీకు ఆశీర్వచనం ఇవ్వాలి కదా. అవును. సో ఆ ఆశీర్వచనం అనేది ఇక్కడ ఇస్తాం. ఓకే ఓకే. అంటే దేవుని మొక్కొని వచ్చిన తర్వాత ఏడుకొండల స్వామిని, శ్రీవారిని రంగమండపంలో ఎలాగైతే రంగమండపంలో ఇస్తారు, ఆ రంగమండపంలో ఇచ్చినట్టే ఇక్కడ కూడా కూర్చోబెట్టి, ఇక్కడ అవభృత స్నానం అంటారు మనం, కూర్చోబెట్టి ఆ నీళ్లు చల్లి వేదాశీర్వచనం, టీటీడీ పంతులు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళతో ఆశీర్వచనం ఇప్పిస్తాం స్పెషల్ గా. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ, ఎందుకంటే మీరు అడగొచ్చు పక్కనే, ఇక్కడ నుండి ఇక్కడికే వస్తారు వాళ్ళు. ఓకే ఓకే. ఇక్కడ నుండే వచ్చేస్తారు ఇక్కడికి. ఇగో ఇదేమో ఇప్పుడు ఎందుకు గురుగారు ఇది, ఇప్పుడు మీరే వచ్చారు పూజకి, మధ్యలో గ్యాప్ టీ తాగాలి గురువు గారు అంటే ఇక్కడ 2 చైర్లు వేస్తే కూర్చొని టీ తాగుతారు. ఇవన్నీ కూడా మీరు చేసే పూజలు ఏమంటారు? పూజల కోసమే, పూజల కోసమే. ఇగో ఇది జంబి చెట్టు. ఓకే. దసరాకు మనం జంబి వాడతాం కదా. అవునవును. ఇది ఒరిజినల్ జంబి చేతిలో పెట్టి పాద నమస్కారాలు చేస్తారు. ఇది దసరాకి ఇస్తారు కదా, ఇది దసరాకి జంబి చెట్టు అంటారు. దశమహావిద్యాలన్నీ ఇక్కడ చేస్తారు, ఇక్కడే చేస్తాం. దానికోసం ఈ ఫామ్ అంటే హోమం చేయాలి. ఇప్పుడు దశమహావిద్యలకు ఏమవుతుందంటే ఆఫీస్ లో పూజ చేస్తాం, దశమహావిద్యలో హోమం కంపల్సరీ. హోమం లేకుండా కంప్లీట్ అవ్వదు. ఆ హోమాన్ని ఇక్కడ చేస్తాం, ఎందుకంటే ఓపెన్ గా ఉంటుంది, మంచిగా చాలా బాగుంటుంది, చాలా టైం తీసుకుంటుంది హోమానికి. స్వామి పూజ చేయడం మీకు వచ్చే స్వామి? పూజ చేయడము, చేయించడం వరకు నాకు వచ్చు. నేను ఉపాసకుణ్ణి, నేను తంత్రోపాసకుణ్ణి. తంత్రోపాసన చేయాలి అంటే అమ్మవారిని ఉపాసిస్తేనే జరుగుతుంది. ఉదాహరణ, ఛానల్ పెట్టాలంటే జర్నలిస్ట్ కావాల్సి ఉండవసరం లేదు. అవును, రైట్. అలాగే నాలెడ్జ్ ఉంటే చాలు. అలాగే హాస్పిటల్ పెట్టాలంటే డాక్టర్ కావాల్సిన పని లేదు. అలాగే వేణుస్వామికి తంత్రోపాసన మార్గం తెలుసు. వేరే వాళ్ళతోటి మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇప్పుడు మన ఇంట్లో మన కూతురు పెళ్ళో తమ్ముడు పెళ్ళో అయితే మనం వంట వాళ్ళని పిలిచి వంట చేయిస్తాము, సూపర్వైజ్ చేస్తాం, కానీ మనమే వంట చేయం కదా పెళ్ళి వదిలిపెట్టి. సో ఇది కూడా అంతే. దీన్ని తంత్రోపాసన మార్గం తెలవాలి, ఎలా చేయాలి, పూజ ప్రాసెస్ ఏంది అనేది మనమే డిసైడ్ చేస్తాం. అదే అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటంటే, మాంసము మద్యం సేవించి ఆ నోటితో మంత్రాలు ఇంత స్పష్టంగా మీరు చెప్పిన కదా అని నన్గన్నులు జేవరింప అదరం బల్లాడ వేల్లే పునరధ్యద్భుకుటే భుజంగ యుగలే పోత్కార ఘోర నిగుడుల్లలాట పలకం బందంత ఘర్మాంబుల్ ఆయుర్వేద ద్రీక్షురుక్ష నయనక్షేళ కరాళధ్వనిన్. గురుగారు మీరు ఏం పలికారో నాకేం అర్థం కాలేదు, కానీ చెప్పండి గురుగారు. ఇందీవరాక్షుని వృత్తాంతము అని గంగను ఎలా కిందికి తీసుకొచ్చాడు అనేటువంటిది ఈ పద్యం యొక్క సారాంశం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా రోడ్డు మీద పోయి ఛాయము అంటే చండాలంగా ఉంటది. అట్లనే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నువ్వు కూడా పోయి మంత్రాలు చదువురా నాయన అంటే నాకు మంత్రాలు వచ్చు, రాబో అని కాదు. వీటిని వాసన ఇదంతా వస్తుంటారు గారు. ఇవి బాతులే కదా? అవును, బాతులు. ఎక్కడి నుంచి తెప్పించారు? వీటిని సాగుతున్నారు? మహారాష్ట్ర నుండి. వీటిని ఎందుకు సాగుతున్నారు? మీరు నాకు అర్థం కాలేదు. ఇంట్రెస్ట్ నాకు, అంటే అవి తిరుగుతూ ఉంటే అలా ఆనందం అనిపిస్తుంది. బ్రాహ్మణులు వీటికంతా దూరం కదా స్వామి? బాతులకు దూరం ఏందండి, మీరు బడే మాట్లాడతారు. పక్కన కోళ్ళు ఉన్నాయి మరి, అట్లాంటి కోళ్ళు ఏం స్వామి నాకు అర్థం కావడం లేదు. మీరు ఇగో వాటికి ఇవి ఆడుకోవడానికి, ఇది మీరు ఆడుకోవడానికి అక్కడ స్విమ్మింగ్ పూల్, మీరు ఆడుకోవడానికి సూపర్ గురుగారు మీరు మాత్రం.
ఓకే ఒక్కసారి గురుగారు నాకు రాజకీయంగా ఇదేం గురుగారు? ఇవి కూడా అవే ఇక్కడ వేరే బాతులు. వేరే. ఇవి ఎన్ని fight బాతులు? చేసుకుంటున్నాయి. వీటిల్లో కూడా మనుషులలో ఎలా తణుకు వస్తున్నామో ఆ. వీటిలో కూడా తణుకు వస్తున్నాయి ఇవి. అందుకని అవి వాటికి వీటికి పడట్లా, అందుకని వాటిని వేరే షెడ్ వీటిని వేరే షెడ్. ఇవేమి ఈ జాతి వేరేనా? చనిపోయినాయి రెండు నిన్న తన్నుకొని. ఈ జాతి వేరేనా? ఆ జాతి మన ఈ లోకల్ ఇవి అవే మహారాష్ట్ర. ఓకే ఓకే మహారాష్ట్ర తెలంగాణ లోకల్ నాన్ లోకల్ ఫైటింగ్ రెండు పోయినాయి. ఓకే ఓకే గురుగారు. ఒక వీడియోలో చూశాను నేను ఇక్కడ కమలము, బ్రహ్మ కమలమా? బ్రహ్మకమలం సహస్రదళ సహస్ర దళ కమలము. వెంకటేశ్వర స్వామికి సహస్ర దళ పూజ అని చేస్తారు కదా, అది సేవల్లో ఒకటి ఉంది. అవును. అలాంటిదేనా గురుగారు ఇది? అలాంటి ఈ పుష్పాలు దొరకడం చాలా కష్టము. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి మనం వాడే విఐపి పూజలకు అంటే కొన్ని కోరికలు తీరాలంటే ఈ పూజలో ఈ పూలను పెడతాం మనం. ఓకే ఇవి పెడతాం మనం. ఇవి పెట్టి హోమంలో పూర్ణాహుతి సమయంలో ఈ దీంట్లో ఉన్నటువంటి పుష్పాన్ని మనం ఆ హోమంలో వేస్తాం. మీకు చూపిస్తాను నేను. ఇగో ఈ మొగ్గ అదే పువ్వు చూపిస్తాను మీకు. దీనికోసం ఎంత జాగ్రత్తగా మీరు ఫెన్సింగ్ చూడండి. ఓకే, ఫెన్సింగ్ బాగా చేశారు. ప్లస్ తాళము ప్లస్ దీని కెమెరా కూడా పెట్టించారు దీనికి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మాకు తెలియకుండా తెంపుకుంటారేమని భయంతో. ఓకే, చాలా ఖరీదా గురుగారు ఈ పూజలు? ఖరీదు కాదు, ఖరీదు దొరకదు. ఈ ఫ్లవర్ దొరకదు. ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది ఈ ఫ్లవర్? ఇది ఒక్క భీమవరంలో మాత్రమే, అది కూడా ప్రత్యేకించి 1-2 నర్సరీలోనే దొరుకుతుంది. ఓకే ఓకే, అస్సలు దొరకదు. ఇది సీజన్ కూడా అక్టోబర్ ఎండింగ్ నుండి ఓకే ఫిబ్రవరి వరకు వస్తాయి. ఇవి అక్టోబర్ ఎండింగ్ నుంచి ఫిబ్రవరి వరకు వస్తాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.